Question number 23. Fill in the blanks with articles. An, a, the అని ఈ 3 words తోనే మనం blanks ని fill చేయాలి. దీనికి 2 marks. క్వశ్చన్ నెంబర్ 24. ఇందులో వుడ్ లేజర్ యూజ్డ్ టు తో మనం సెంటెన్స్ ని కంబైన్ చేయాలి. దీనికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 25. ఇందులో మనకి ఒక సెంటెన్స్ అనేది ఇస్తారు. దీనిని మనం నాన్ మాడిఫైడ్స్ని వాడి మనం సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది. దీనికి మనకి 5 మార్క్స్ ఇస్తారు, 2 మార్క్స్ ఇస్తారు. టెక్స్టువల్గా రావచ్చు, జనరల్గా కూడా రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 26. ఒక కంటెంట్ ఇచ్చి దాన్ని మోడల్ వర్బ్స్ యూజ్ చేసి అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఇవ్వాలి. దీనికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 27. కొన్ని వర్డ్స్ ఇస్తారు, దాన్ని సునామీస్ ఆర్డర్లో రాయాలి. దీనికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 28లో వర్డ్స్ ఇస్తారు, దానికి ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. దీనికి 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 29. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండేది. ఇందులో మనం రైట్ ఫార్మ్ అవుట్స్ వర్డ్స్ రాయాలి. ఇది ఆల్ ప్రపోజల్ టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చింది. దీనికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 30లో కొన్ని వర్డ్స్ ఇస్తారు, దానికి ప్రిఫిక్స్ సఫిక్స్ రాయవలసి ఉంటుంది. ప్రిఫిక్స్ అంటే పదానికి ముందు రాసేవి, సఫిక్స్ అంటే పదానికి చివరన రాసేవి. దీనికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 31. దీంట్లో కొన్ని పదాలు ఇస్తారు, దాంట్లో కొన్ని తప్పులు ఉంటాయి, మనం దాన్ని కరెక్ట్గా రాయాలి. దానికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 32లో డిక్షనరీ స్కిల్స్ ఇస్తారు. ప్రోజ్ లెసన్స్ నుండి కానీ టెక్స్ట్ బుక్ లెసన్స్ నుండి కానీ ఇస్తారు. దానికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 33. ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇస్తారు, వాటిని బేస్ చేసుకొని మనం కొత్త సెంటెన్స్ని రాయవలసి ఉంటుంది. దానికి 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 34. మ్యాచింగ్. ఏ, బి, సి, డి అని ఈ 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఇస్తారు. మొత్తం 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 35లో చాయిస్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఏలో వచ్చేసి కన్వర్జేషన్ ఉంటుంది. ఇది మనకి ప్రోజ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ కానీ సప్లిమెంటరీ రీడర్ నుంచి రాబడుతుంది. బి వచ్చేసి డైరీ ఎంట్రీ ఆర్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తారు. ఇది సప్లిమెంటరీ రీడర్ కానీ ప్రోజ్ లెసన్ నుంచి వస్తుంది. ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. దీనికి 10 మార్క్స్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 36లో 2 ఉంటాయి, ఏ అండ్ బి ఉంటాయి. 36Aలో లెటర్ ఉంటుంది, లెటర్ ఫార్మల్ లేదా ఇన్ఫార్మల్ ఉంటుంది. 36Bలో స్పీచ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఈ రెండిట్లో మనం ఏదైనా రాయాలి. దీనికి 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 37A. ఇందులో పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని 5 WH క్వశ్చన్స్ని రాయవలసి ఉంటుంది. ఇది 10 మార్క్స్. బి వచ్చేసి క్వశ్చన్లో టేబుల్ కానీ ట్రీ డయాగ్రామ్ని కానీ బార్గ్రాఫ్ని కానీ పై చార్ట్ని కానీ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని పారాగ్రాఫ్ రాయవలసి ఉంటుంది. దీనికి 10 మార్క్స్. ఇందులో ఏదో ఒకటి రాయవలసి ఉంటుంది. Thanks for watching.